వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాం. పక్షంలో ఫలితాలు ఎప్పుడు చెప్పలేదు. కారణం ఏంటంటే గడిచిన 3 నెలలు తర్వాతి 3 నెలల్లో కూడా ఈ 15 రోజులు ఉన్నట్లుగా ఉండవు. ఈ 15 రోజులు బాగున్నాయి కాబట్టి ఎంతో కొంత మీకు ఈ సమయంలో ఏం పనులు చేస్తే మంచిది, ఏం చేయకుంటే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి వారికి సంబంధించి లగ్నంలో బుధగ్రహ సంచారం. అసలు కన్యా రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు. ఆ యొక్క బుధుడు స్వక్షేత్రంలో కన్యా రాశిలో ఉన్నాడు. ఎవరైనా సరే బిజినెస్లు స్టార్ట్ చేయడం కానీ, నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, బిజినెస్కి సంబంధించి ఏదైనా రెంట్ తీసుకోవడం కానీ, వర్క్ చేయించడం కానీ అవన్నీ కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. కాబట్టి బుధుడు ఎప్పుడు కూడా బిజినెస్, అందులో కూడా మార్కెటింగ్, అంటే మీ బిజినెస్ చేస్తూ మీ బిజినెస్ గురించి మార్కెటింగ్ చేసుకోవడం కూడా బాగా కలిసి వచ్చేటువంటి కాలము. ద్వితీయ స్థానం నందు కుజగ్రహ సంచారం చేయడం వలన ఎప్పుడైనా సరే 2వ స్థానంలో కుజుడు కొన్ని సందర్భాల్లో బాగా లాభిస్తాడు. ఎందుకంటే కుజుడు ఫైనాన్షియల్ స్టేటస్, భూములు పెరగడం, ఆస్తులు పెరగడం ఈ రిలేటెడ్ అనమాట. కానీ ఇప్పుడున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అదంతా బాగోలేదు. దీని వలన ఏంటంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు, భూ సంబంధితమైనటువంటి నిర్ణయాలు అంత అనుకూలంగా ఉండదు. వీళ్ళు ఏవైనా సరే భూమి అమ్మాలన్నా కొనాలన్నా అంత ఫేవరబుల్గా జరగవు. అలాగే ఏవైనా సరే ఈ యొక్క రైతులు ఎవరైనా సరే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ, ఏవైనా భూమి మీద రిస్క్ చేయడం కానీ అంత సేఫ్ కాదు. అలాగే వీరికి 6వ స్థానం నందు చూసుకున్నట్టయితే ఇండిసిప్లిన్గా, అంటే ఉన్నటువంటి ఇండిసిప్లిన్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు ఎప్పుడూ కూడా బద్ధకము, ఒక డిసిప్లిన్లో ఉన్నవాడిని ఇండిసిప్లిన్గా చేంజ్ అవ్వడము ఇలాంటివి చేసేటువంటి వాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో రాహు ఈ ప్లేస్లో ఉన్నప్పుడు లాభం కూడా చేస్తాడు, కానీ మన యొక్క డైలీ రొటీన్ లైఫ్లో మాత్రం చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. 7వ స్థానం నందు శనిగ్రహ సంచారము. సప్తమంలో శని ఎలా అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో తగులు పెట్టేటువంటి వాడు. అయితే ఇప్పుడున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది మంచి చేస్తుంది, కానీ ఉన్నటువంటి యోగం బాలేదు శనికి సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో భార్యాభర్తల మధ్యలో ఏవైనా సరే గొడవలు తారాస్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి. 10వ స్థానమునందు గురుగ్రహ సంచారం. ఎప్పుడైతే 10th హౌస్లో గురువు ఉంటాడో ఖచ్చితంగా లాభం చేస్తాడు. అయితే ఆ లాభం కూడా పూర్తిగా మీ దాకా రాదు. కొన్ని సందర్భాల్లో గురువు ఉన్నటువంటి ప్రదేశంలో సగభాగం లాభము, సగభాగం నష్టం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పరంగా జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో శుక్రుడు. ఎప్పుడైతే 12వ స్థానంలో శుక్రుడు వక్రంలో ఉంటాడో దానివల్ల ఏమవుతుందంటే భార్య ఖర్చు వల్ల భర్త కానీ, భర్త ఖర్చు వల్ల భార్య కానీ ఇబ్బంది పడతారు ఈ యొక్క కన్యారాశి వాళ్ళు. అయితే ఇవన్నీ పక్కకు పెడితే సూర్యుడు ఎప్పుడైతే ఈ యొక్క 12వ స్థానంలో ఉంటాడో మీరు పెట్టినటువంటి ఖర్చుకి ఏదైనా ప్రొడక్టివిటీ ఇస్తాడు. అలాగే కేతువు కూడా మీ అకౌంటబిలిటీ, అలాగే మీ యొక్క సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయడము ఇవన్నీ కూడా బాగా లాభిస్తాయి. ఎవరైనా వేరే వాళ్ళ చేతికి కనుక మీరు డబ్బులు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా చెబుతున్నానండి, ఆ డబ్బు మళ్ళా తిరిగి మీకు రావాలి అనంటే ఈ వీడియో ఎండింగ్లో మీకు ఆ మంత్రం చెప్తా. వీడియో పూర్తిగా చూసి ఆఖరిలో ఉన్నటువంటి ఆ మంత్రాన్ని నేను ఎలా చెబితే అలా మీరు చదవడం వలన విశేషంగా పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళీ మనకు తిరిగి లభిస్తుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపీస్ పే చేసిన వాళ్ళకు మాత్రమే ఈ నెల నుండి మనకు జాగ్రత్తగా జాతకం పూర్తిగా 60-70 పేజీలో ఇవ్వడం జరుగుతుంది. జాతకంతో పాటుగా ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, సుమన్ టీవీ సబ్స్క్రైబర్స్కి ప్రత్యేకంగా జ్వాలాముఖి మాల లేదా కరుంగలి మాల మీకు అందించడం జరుగుతుంది. వీటితో పాటుగా ఎవరైతే ఈ నెలలో జాతకం చెప్పించుకుంటారో వాళ్ళతో జాతకం పూర్తిగా మాట్లాడడం కూడా ఉంటుంది. ఇవే కాకుండా ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం సాధారణంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఇప్పటి వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా ఎలా ఉండబోతుంది, వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటివి చెప్పాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ఇబ్బంది పడి ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే శీఘ్రం వివాహం కావాలి, మంచి వరుడు దొరకాలి, మంచి వధువు దొరకాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది 10,000 సార్లు పూర్తి చేస్తే వారికి ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా అవుతుంది. ఆ మంత్రం ఏమిటో చూద్దాం. ఈ మంత్రం బయటికి కాకుండా మనసులో చదువుకోవాలి.
వీలైతే జపమాల సంఖ్యతో చేసుకోవడం మంచిది. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా ఎవరైతే 10,000 టైమ్స్ చదువుతారో వారికి ఖచ్చితంగా మంచి వివాహం జరగడం, మంచి వధువుతో లేదా మంచి వరుడితో వివాహం జరుగుతుంది. అలాగే మనకి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి మధ్యలో మహాలయ అమావాస్య అని ఉందండి. ఈ మహాలయ అమావాస్య రోజు చాలామంది ఏంటంటే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటివి, అలాగే ఎవరైనా సరే వాళ్ళ పెద్దలు ఎప్పుడు చనిపోయారో తెలియకుండా ఉన్న తిథులు ఉంటే మహాలయ అమావాస్య నాడు చేస్తారు. ఇవే కాకుండా ఒకవేళ మీరు తిథులు చేస్తున్నప్పటికీ మహాలయ అమావాస్య నాడు ఎవరైనా సరే ఋషులకు, మునులకు, పీఠాధిపతులకు తర్పణాలు విడిచిపెట్టిన, దానాలు ఇచ్చినా విశేషంగా మీకేవైనా పితృదోషాలున్నా పోతాయి. ఇవే కాకుండా మీరు అన్నీ సక్రమంగా చేసినా ఎక్కడో ఒక్క చోట మేము శ్రద్ధాలోపం జరిగిందేమో అన్న అనుమానం ఉందండి. అలాంటి ఉంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఆ మహాలయ అమావాస్య నాడు 11 మార్లు చదవడం వల్ల ఆ దోషములు రాకుండా మీ యొక్క వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి కలుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణీ ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషంగా ఈ యొక్క పితృదోష సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. చాలామంది ఏమిటంటే అసందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అకారణం చేత ఏవైనా సూసైడల్ అటెంప్ట్స్ చేసి చనిపోవడము, అర్ధాయుస్తో చనిపోవడము, లేదా మా వంశంలో మా ఇంట్లో ఎవరైనా సరే 60 సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు. వైధవ్యంతో ఆడవాళ్ళు ఉంటూనే ఉన్నారు. చిన్న వయసులో చనిపోతున్నారు. పుట్టిన వాళ్ళు అంగవైకల్యంతో పుడుతూ ఉన్నారు. లేదు పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు, పిల్లలైతే వాళ్ళకు బాగుండట్లేదు, అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇవి జాతక కుండలి రీత్యా గనక మీకు లగ్నం నుంచి 9వ స్థానంలో రాహు ఉన్నా, రాహుతో సూర్యుడు కలిసి ఉన్నా, ఇవి యొక్క లగ్నాధిపతి 4వ, 6వ, 8వ, 12వ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉన్నా, లేదు మీ యొక్క జాతకరీత్యా లగ్నం నుంచి 1వ, 2వ, 4వ, 7వ, 8వ, 12వ స్థానంలో కుజగ్రహ సంచారాలు చేసిన, లేదా ఇప్పుడు నేను చెప్పిన సిగ్నిఫికెన్స్ ఏవైనా మీకు కనిపించినా అవి పితృదోషాలు ఉన్నట్టుగా కన్ఫర్మ్. కాబట్టి ఎవరైనా సరే మీకు పితృదోషాలు ఉంటే గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆ దేవాలయ ప్రధానార్చకులతోని మనం దగ్గరుండి పూజాది క్రతువులన్నీ కూడా చేయిస్తాం. దాంట్లో మోక్షనారాయణ బలి, త్రిపిండేశార్థము, అలాగే దశధానములు, వీటితో పాటు ప్రాయశ్చిత్త తిలాహోమము, మీ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఆ తర్వాతకి బ్రాహ్మణ భోజనములన్నీ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. బయట చాలామంది ఏవో చెప్తున్నారండి, ఆ రేట్ ఈ రేట్ అంటున్నారు. మన దగ్గర మన త్రూ వెళ్ళిన వాళ్ళకి మాత్రం 18 నుంచి 21,000 రూపాయల్లో ఆ యొక్క పూజాధికృతం అంతా కూడా పూర్తవుతుంది. అలాగే మీకు వీడియో ఎండింగ్లో ఒక మంత్రం చెప్తాను అని చెప్పా కదా, ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా. నమమా అనొచ్చు, నమః అనొచ్చు. అయితే సింపుల్ అండి. ఈ మంత్రం 3 సార్లు ఉత్తరం వైపు తిరిగి చదివితే మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి. అదేంటండి అంత సింపులా అంటే, ఈ మంత్రం చదువుతున్నంతసేపు కనురెప్ప కొట్టకుండా చదవాలి. కనురెప్ప కొట్టారా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అలా ఒకసారి పూర్తయిన తర్వాతకి ఆగి కళ్ళు మూసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇలా స్టిఫ్గా కళ్ళు ఇలా ఉంచి ఉత్తరం వైపు చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి. అలా 3 సార్లు చెప్పిన, 108 సార్లు హోమంలో హవిస్సు వేసిన మీ పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి. ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి అన్నీ కూడా గోచార రీత్యా చెప్పిన విషయములు. మీ యొక్క జాతకం విశ్లేషణగా కావాలి, మీ జాతకంలో ఏమైనా సర్పదోషములు ఉన్నాయా, ఏమైనా పితృదోషములు ఉన్నాయా, స్త్రీ శాపములు ఉన్నాయా, లాంటివి తెలుసుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతక కుండలి మీ దాకా అందించడం జరుగుతుంది. జాతకానికి 2,025 రూపాయలు ఛార్జ్ చేస్తాం. వీటితో పాటుగా కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల కూడా మీకు జాతక కుండలితో పాటు ఇస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.